హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవిష్ పాకశాల. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. చిన్నప్పుడు మనం కర్రీస్ తింటే చాలా కాంబినేషన్ కర్రీస్ తినేవాళ్ళం కదా! మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మా మమ్మీ అయితే చాలా కాంబినేషన్ కర్రీస్ చేసేవాళ్ళు. ఈవెన్ అమ్మమ్మ కూడా చేసేవాళ్ళు. సో, అత్తమ్మ కూడా చేస్తూ ఉంటారు. నేను అవన్నీ గుర్తు చేసుకుంటా కానీ నేను చేయడానికైతే చాలా బద్ధకం అండి. బట్ ఈసారి అయితే ఎలా అయినా ట్రై చేద్దామని చెప్పి శనగపప్పు కాలీఫ్లవర్ కర్రీ అయితే నేను ట్రై చేసేసాను. సో ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. నేనైతే ఇందులో మసాలాలు ఇంకేమీ ఎక్స్ట్రా వేయలేదు. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అండ్ ఇలా శనగపప్పు, కాలీఫ్లవర్ అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. ఉప్పు కారం ఎలాగో వేస్తామనుకోండి, అవి లేకపోతే కూరకి రుచి ఎలా చెప్పండి. చూసారుగా, నేనైతే ఇంకా కష్టపడి అయితే కాంబినేషన్ ట్రై చేస్తాను. టేస్ట్ ఎలా ఉందో ఇంకా మా వారే చెప్పాలి. మా వారికి అయితే నచ్చిందనుకోండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. నేనైతే చిన్నప్పుడు కాంబినేషన్స్ బంగాళదుంపతోనే ఎక్కువ చేసుకునేవాళ్ళం. ఈవెన్ వంకాయతో కూడా చేసుకునేవాళ్ళం. బంగాళదుంప వంకాయ అండ్ వంకాయ టమోటా, ఇలా చాలా కాంబినేషన్స్ చేసుకునేవాళ్ళం. ఇంతకీ మీరే కాంబినేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళు? మీకు ఐడియా ఉందా? ఇంకేస్ ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎన్నో కాంబినేషన్ కర్రీస్ లేదంటే హెల్తీ కర్రీస్ మీకు కావాల్సిన ఏదైనా ఐటెం చెప్పండి, కమెంట్ చేయండి. నేను మీకు కుక్ చేసి చూపిస్తాను. ఇందులో అక్కడ హోమ్ మేడ్ మసాలా అయితే నేను వేస్తున్నా అండి. వేసి లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా అండి. ఇదైతే వేడి వేడి అన్నంలో తింటే, పప్పు ఆర్ రసం కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ కర్రీని మనం చపాతీ కాంబినేషన్ కూడా తినొచ్చు. సో మేమైతే వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసుకున్నాము. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. మేము మ్యాక్స్ ఎక్కువ కర్రీ నైట్ కూడా ఉండిపోతూ ఉంటుంది ఒక్కోసారి. సో మీ ఇద్దరమే కాబట్టి కర్రీ ఎక్కువ తినలేము మధ్యాహ్నమే. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.